తెలంగాణలో జనసేన స్పీడ్ పెంచింది. మొన్న జాయినింగ్స్ కమిటీ, నిన్న కీలక చేరికలు, నేడు ఏకంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలు. అవును, తెలంగాణ గడ్డపై జెండాను రెపరెపలాడించేందుకు పవన్ కళ్యాణ్ సేన సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడమే లక్ష్యంగా జూన్ 28 నుంచి జూలై 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా మారథాన్ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటమే ఎజెండాగా జన సైనికులు కథన రంగంలోకి అడుగు పెడుతున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై జనసేన సరికొత్త అధ్యయనానికి తెరతీస్తోంది. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా కనిపించినా ఇప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్ తో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జనసేనాది నాయకత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగమే జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు. జూలై 7 వరకు నిరంతరాయంగా సాగే ఈ పొలిటికల్ మ్యారథాన్ లో పార్టీ లీడర్లు, జన సైనికులు, వీర మహిళలు ఒకే తాటిపైకి రానున్నారు. ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణను ఈ వేదికలపైనే డిజైన్ చేయబోతున్నారు. కేవలం సమీక్షలే కాదు, చేరికలతో పార్టీ మైలేజీ పెంచేందుకు జనసేన అధిష్టానం ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులై పార్టీలోకి వచ్చే వారిని సమన్వయం చేసేందుకు 7 సభ్యులతో కూడిన ప్రత్యేక తెలంగాణ జాయినింగ్స్ కమిటీని రంగంలోకి దించింది. ఒకవైపు ఈ కమిటీ చేరికలపై ఫోకస్ పెడుతుంటే, మరోవైపు నియోజకవర్గ స్థాయి సమావేశాలు క్యాడర్ లో కొత్త జోస్ నింపుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటిగా జనసేన వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించబోతున్నాయి.